నేను భూమేష్ గారిని అడగదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ లిసనింగ్ ఉంది ఇవాళ. చాలామంది పేరెంట్స్ లిసనింగ్ని నువ్వు నేర్చుకో, విను అనటానికి కావలసిన ఎన్విరాన్మెంట్ కానీ, అనటానికి కావలసిన డివైసెస్ కానీ ఉన్నాయా? లేనప్పుడు మీరు ఇక్కడ ఎంత చెప్పినా మళ్ళీ అది ఒక బిగ్ అబ్స్టకల్ అవుతుంది కదా, కాదా? హౌ డు యూ ఫోర్సీ దిస్ సిచ్యువేషన్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే ఐ థింక్ ఈ పాయింట్ మీద మల్టిపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనిపిస్తుంది. మల్టిపుల్ డైమెన్షన్స్లో చూడవచ్చు దీన్ని. ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ది ఫినాన్షియల్ సిచ్యువేషన్ సినారియో. There are people who are in a position to afford and maybe affordability ఉంది కాబట్టి they'd be preferring to buy something or the other. Is listening device ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. దానికంటే ఇంపార్టెంట్ డైమెన్షన్ నేను చూస్తున్నది ఏంటంటే, తల్లిదండ్రులు నువ్వు ఇక్కడ కూర్చొని ఇది విను అంటే వినే పరిస్థితి ఉందా లేదా అన్నది నాకు ఐ హ్యావ్ వన్ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే కల్చరల్ ఫ్యాక్టర్, మారినటువంటి పరిస్థితులు, లేకపోతే కోవిడ్ నేపథ్యం కూడా. ఎందుకంటే పిల్లలు దే హ్యావ్ బీన్ సిట్టింగ్ ఎట్ హోమ్ మేబీ ఆబ్వియస్లీ విత్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫర్ అవర్స్ టుగెదర్. గంటల తరబడి వాటితో ఉండి రకరకాల ఆటలు ఆడుతున్న సందర్భం కనపడుతుంది. లిసనింగ్ కనపట్లేదు దాంట్లో. ఇక్కడ ఫన్ అంటున్నారు, బిజీ ప్లేయింగ్ విత్ దట్. అంటే ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చాయి, దాన్ని వాడుకుంటూ లిసనింగ్లో కూడా వెళ్ళొచ్చు, స్కోప్ ఉంది. కానీ తల్లిదండ్రులు చెప్పగానే, లేదా ఇప్పుడు టీచర్స్ క్లాస్ రూమ్లో చెప్పి ఇంటి దగ్గర వినండ్రా అంటే వినే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉందా, లేకపోతే ఒకవేళ కరోనా లేదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్టిల్ ఉన్నాయి, వినడానికి స్కోప్ ఉంది, విను అన్నా కూడా వింటారా లేదా అన్నది బిగ్ క్వశ్చన్. సో ఇది వెరీ క్లియర్గా ఇందాక మీరు మన జనరల్ ఒక డిస్కషన్లో వచ్చింది. నిశాంత్, యువర్ సన్ హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అప్కమింగ్ ఫిక్షన్ రైటర్స్ ఇన్ ది యుఎస్. తిరిగి బ్యాక్ డ్రాప్ ఏమున్నది? ఆ కుటుంబ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి వినటము, చదివించటము. అంటే అప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంపాక్ట్ ఇంత నెగిటివ్గా లేవు, ఇంత పద్ధతులు లేవు, నెగిటివ్ కూడా లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విపరీతంగా ఉన్నాయి, నెగిటివ్గా వాటిని ఎలా వాడవచ్చో కనపడుతుంది. అండ్ ఒక 20 years బ్యాక్, అంటే ఒక 2 decades బ్యాక్ పేరెంట్స్ కంట్రోల్ అనొచ్చా, లేకపోతే మౌల్డ్ చేసే పద్ధతిలో పేరెంట్కున్న బెటర్ గ్రిప్, బెటర్ కంట్రోల్ ఇప్పుడున్నటువంటి పేరెంటల్ గ్రూప్కి లేదు అనేది నా భావన. ఎందుకంటే ఇప్పుడు కూర్చొని విను అని గట్టిగా పేరెంట్ చెప్పలేని పరిస్థితి ఒక 20 years బ్యాక్ ఉన్నది. చెప్పి మళ్ళీ మనం సీరియల్ చూస్తే కుదరదు కదా సార్. ఇప్పుడు ఉన్నది అదే రెండు. అంటే చెప్పి సీరియల్ చూడకపోయినా వినే పరిస్థితి లేదు, చూస్తే అసలు లేదు, చూడకపోయినా వినే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ట్రికీ క్వశ్చన్ అంట. అంటే గ్యాడ్జెట్స్ అవైలబిలిటీ అనేది ఫినాన్షియల్గా వైబిలిటీ వచ్చేస్తుంది అందరికీ. ఆల్మోస్ట్ చాలా పెద్ద ఎత్తున ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా ఈ పాండమిక్ సినారియోలో పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ రీత్యా రెడీ అయ్యారు. బట్ వాళ్ళు కన్విన్స్ చేసే పిల్లల్ని ఇది నీకు హెల్ప్ అవుతుంది, ఇది లేకపోతే భవిష్యత్తులో నీకు సోకాల్డ్ స్కిల్ ఉండకపోతే నీ కెరీర్ ఒక డిలమాలో ఉంటుంది అని ఎడ్యుకేట్ చేసే ప్రక్రియ మీద నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. And others. Yes. Your own son, Ray. And based on that, they'll get motivated. Yes. If he could do it, why can't you? I can also do it. అయితే ఇక్కడ ఇంకో అనదర్ క్వశ్చన్ కూడా రిలేట్ చేస్తాను మీకు. దీనికి ఆన్సర్గా చాలా స్కూల్స్ ఏముంటున్నాయంటే వీ హ్యావ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అంటున్నాయండి. రైట్? అంటే బికాస్ యూ డోంట్ ఫైండ్ టైమ్ టు లిసన్ ఎట్ హోమ్, వీ ప్రొవైడ్ దట్ టైమ్ హియర్. వీ హ్యావ్ ఎ ల్యాబ్, రైట్? మీరు దాంట్లో విని మీరు మాట్లాడండి. యూ కెన్ కరెక్ట్ యువర్ ప్రొనౌన్సియేషన్, యూ కెన్ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ దేర్ అని అంటున్నారు. ఇది ఏమైనా వయా మీడియా సొల్యూషన్ అవుతుందా? కౌంటర్ ప్రొడక్టివా? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ రిగార్డ్ టు దీస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అండి? నేను చెప్పంటారా? సార్, జిఎంఆర్ మన ఎయిర్పోర్ట్, హైవేస్, GMR వాళ్ళు HR manager, he came to know about me. He asked me to go over to Rajan where they have an engineering college. The point was
పీరియడ్స్ అన్నిట్లో అన్ని క్లాసుల్లో పిల్లలు ఉంటున్నారు. కేవలం లాంగ్వేజ్ ల్యాబ్ అనగానే దే ఆర్ డిసపియరింగ్. కెన్ యూ గో అండ్ ఎంక్వైర్? ఐ సెడ్ గివ్ యువర్ రిపోర్ట్ అండ్ విల్ పే యూ. బిగ్ కంపెనీ, బిగ్ కాలేజ్, గుడ్ అమౌంట్. సార్ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, నేను ఇక్కడి నుంచి చెప్తాను. ఇక్కడి నుంచి చెప్తే డబ్బులు ఇయ్యరు సార్, యూ హ్యావ్ టు గో దేర్ అన్న. గ్రాండ్ గెస్ట్ హౌస్ అండ్ ఆల్ దాట్. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు ద ఫ్యాకల్టీ, దే వేర్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ థింగ్. మాకు అర్థం కావట్లేదు సార్. ఓకే, ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. డిడ్ యూ స్టార్ట్ లైక్ ల ఫ? ఎస్, దట్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద లాంగ్వేజ్ ల్యాబ్. I said, you should not do that. Why did you to play the Titanic song? Children would have loved, I mean, students would have loved. They are all around 18, 19, 20. Yeah. They might have seen that movie 10 times, 20 times. Yes. And you could have started the phonetic symbols from that song. Yes. When you go by plosives, Yeah. explosives, all that is higher level. Plosives, dentals, labiodentals, nasals. అది స్పెషలైజ్డ్ బ్రాంచ్. ఇతను ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు, ఇతనికి ఆ అప్రోచ్ కాదు. దెర్ మే బి ఏ క్వశ్చన్ ఆర్ టూ. మనకు 10th క్లాస్ కూడా ఉన్నాయి ఫొనెటిక్స్. Yeah. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ కన్విన్సింగ్ స్టూడెంట్స్ ఆన్ వై దే షుడ్ బి లెర్నింగ్. లాంగ్వేజ్ ల్యాబ్ దే వర్ వెరీ వెరీ యాజిటేటెడ్ బికాస్ ఆ రోజుల్లోనే, ఇది కూడా 20 years అయింది, 7.5 lakhs పెట్టి స్వీడన్ నుంచి తెప్పించాం సార్ మేమంతా ఈ ఎక్విప్మెంట్ అంతా. అది ఒక ఫ్యాసెట్. రెండోది స్కూల్స్ అన్నారు. స్కూల్స్లో 10 కంప్యూటర్లతో ఉన్న 500 మందికి ఎంత లాంగ్వేజ్ ల్యాబ్ టైం ఇవ్వగలం? Yeah, again another 15 minutes per child. నేనేమంటాను, అది వీక్లీ ట్వైస్. సింపుల్ ఆడియో సిస్టమ్ విచ్ కాస్ట్ అబౌట్ సే గుడ్ వన్ 2000, 1500, 800, 500 also you have. Yeah. Put an SD card. Start listening. దీని బదులు లాంగ్వేజ్ ల్యాబ్ పెడుతున్నారు. చిన్న విషయం, దాన్ని లాంగ్వేజ్ ల్యాబ్. We are complicating it. Yes. We have been complicating education. That's why my punchline is, we make education simple. We make education simple because naturally children are ready to learn, ready to absorb, ready to learn anything. You spoken English కాదండి, శ్లోకాస్ పెట్టండి, children are ready. మలయాళం పెట్టండి, రెడీ. ది ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఆ విధానం తెలియాలి. తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూర్చొని నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అ న్యూ లాంగ్వేజ్ అంటేనే అందరూ ఎస్ న్యూ లాంగ్వేజ్ అనే ఉంటారు. కానీ మనం చైనీస్ నేర్పిస్తున్నామా, స్పానిష్ నేర్పిస్తున్నామా, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు దీనికి కనెక్టెడ్. అదే లాంగ్వేజ్ ల్యాబ్ గురించి అడిగాను. కాకుండా అది ఒకటి చెప్పేశాను. వీ కెన్ ఎక్స్టెండ్. ఫర్ ఎగ్జాంపుల్, now there is pandemic. All BSS children are getting All India radio news both in the morning and in the evening. Yeah, radio news. Their GK is increasing, their inquisitiveness is getting satiated. They are coming to know what is happening in the world and also in the country. There are 100 ways and threshold దాటాలి. అదే స్పెషాలిటీ. ఆ థ్రెషోల్డ్ దాటాలి. గడప దాటిన తర్వాత స్కై ఈజ్ ద లిమిట్. గడప దాటిచ్చిన దాకా వాడిని చేయి పట్టుకోవాలి, వాడిని మన వేలు పట్టుకొనివ్వాలి, కొద్దిగా అలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత వన్స్ హీ గెట్స్ ఇయర్ ట్యూన్, ద ఎంటైర్ ఇంటర్నెట్ ఈజ్ రెడీ టు టీచ్ హిమ్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆర్ దట్ ప్రోగ్రామ్. అక్కడే మీరు అన్నట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు నేను ఐ ట్రైడ్ దిస్ ఎక్స్పెరిమెంట్ విత్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండి. వాడు హీ కేమ్ అప్ విత్ ఎ డౌట్. సార్, అక్కడ వాడు ఏం విన్నాడు, వార్తలు వినరా అంటే విన్నాడు. విని కంగారూస్ బీట్ కివీస్ అని విన్నాడు. విని, సార్ కంగారులకి కివీలకి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది సార్ అని అడిగాడు. ఆ ప్రాబ్లం ఉంది. అంటే అఫ్ కోర్స్ వాడు, ఐఎమ్ గ్లాడ్ దట్ హీ కుడ్ ఫాలో ద ఎంటైర్ సెంటెన్స్ ప్రాపర్లీ. గుడ్. బట్ హీ డింట్ అండర్స్టాండ్ వాట్ కంగారూస్ మెంట్. కాంటెక్స్ట్ మిస్ అయ్యాడు.
ఈ కాంటెక్స్ట్ మిస్ అయిన సందర్భాలు ఎక్కువైన కొద్ది ఏమవుద్దంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ వేన్స్. అది కాకుండా చాలా అంటే దాన్ని ఏమంటాము అని అంటే మనం గైడెడ్ లిసనింగ్ ప్రోగ్రాంలోకి తీసుకువెళ్ళాలి. అంటే నాట్ ఎక్స్పోజింగ్ దెమ్ టు ఎనీ కైండ్ ఆఫ్ లిసనింగ్. ఏది పడితే అది లిసనింగ్ అనుకొని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సాంగ్స్ బాగున్నాయి కదా అని బాగా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ సాంగ్ పెట్టామనుకోండి, వాడికి ఆ సౌండ్స్ అసలు ఏమీ అర్థం కాక కెకఫోనీ లాగా ఫీల్ అయ్యి వాడు మళ్ళీ ఈజ్ మోటివేషన్ వుడ్ గో అవుట్, మోటివేషన్ పోతుంది. సో దేర్ షుడ్ బి ఏ గైడెడ్ లిసనింగ్ ప్రోగ్రామ్ అండ్ ప్లెంటీ ఆఫ్ లిసనింగ్ రిసోర్సెస్ అండ్ ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ రిపిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ లిసనింగ్ ఎలోన్. అది జరిగితే నెక్స్ట్ స్టెప్కి వస్తాం. అంతే కదా? 100%. Right. I have one more thing to add here. Yeah. That is the most important, most vital and most neglected thing. Yeah. అంటే జనానికి అసలు దీని మీద ఐడియా లేదన్నది నాకు ఈ మధ్య అవగాహన. దిస్ ఈజ్ వాట్ మై యూసేజ్, ఐ కాయిన్డ్ ఇట్, ఇయర్ ట్యూనింగ్. ఎస్, ఇయర్ ట్యూనింగ్. సార్ ఇప్పుడు 8-9 years అమెరికాలో ఉన్నారు. When two Americans pass by and they are talking something, he can understand. Yes. Because his ears are tuned. Yes. ఈయన కంటే 3 PhDలు ఎక్కువ చేసిన వాడు ఇక్కడ వరకే లిమిట్ అయ్యి ఉంటే ఒక ముక్క అర్థం కాదు. నో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు అమెరికా. నేను ఇప్పటికి ఐ హ్యావ్ బీన్ దేర్ థ్రైస్, 3 సార్లు ఉన్నాను. వెన్ ఐ వెంట్ దేర్ ఫస్ట్ టైం, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు బ్రో సిస్ బ్రో అనే మాట వినపడుతున్నాయి నాకు. ఇద్దరు, ఒక లేడీ ఒక జంట మాట్లాడుతుంటే చాలాసార్లు రిపీట్ అవుతుంది ఈ పదాలు రెండు ఏమిటి అనుకున్నాను నేను. సిస్ అంటే సిస్టర్ అని, బ్రో అంటే బ్రదర్ అని. అసలు మనకి తెలియదు ఈ కాంటెక్స్ట్లో, మనం ఇప్పుడు వినలా అట్లా పదాలు. అట్లా కల్చరల్గా ఒక పద్ధతిలో ఉన్న పదాలు అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇయర్ ట్యూనింగ్ ఈజ్ ఎసెన్షియల్. సో వాట్ ఐ డూ ఈజ్ సార్, ఐఎమ్ టెలింగ్ ది సీక్రెట్, మై ప్రొఫెషనల్ సీక్రెట్, బికాస్ ఐ హ్యావ్ బీన్ టు a lot of schools and institutions across the country. లక్నో నుంచి, ఢిల్లీ నుంచి, తమిళనాడు దాకా, అటు బెంగళూరు, 4 states చైల్డ్ కేర్ వర్కర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాను. కొడైకెనాల్లో ట్రైనింగ్ ఇచ్చాను. ఇక్కడ ఎక్కడ చూసినా ఇయర్ ట్యూనింగ్ అనేది తెలియదు. ఏమిటి అంటే ఇయర్ ట్యూనింగ్ అంటే, మీరు అన్నారు చూసారా, వీ మిస్ సర్టన్ వర్డ్స్. when an audio is played, we miss certain words. That can be 50%, 60, 80 sometimes. But my system will encourage children to go to 100%. Yeah. Every word for word, they can pick up. Why? How? Very simple. Very simple again. I think most of the things in this world are simple, we complicate it. Yeah. ఇలాగా పేపర్ ఉంటుంది, ఆడియో వస్తుంది. ఫస్ట్ ఆడియో, then paper. Preference is for sound, then sight. Sound, sight, association. I call it sound, sight, association. Yes. When you follow that, it becomes simple. Yeah. I play the song, a song from UK or US, and ask the aspirants, how much of this could you understand? They say 10%, 20%, 30% max. Yeah. Then I say, give me 3 minutes, I'll make you understand everything. 100%. It's not possible, sir. I distribute papers. And then the song is played. Already their faces are glowing. We can understand every word. Don't stop there. I'll play it 3 more times. And if you allow me to play it 3 more times, you'll be singing. Yeah. You'll be going home singing this song. Yes. I do it. It appears to be miracle from the receiver's point. Yes. But it's a simple operational procedure for the surgeon. Yeah. Yes, exactly. Now. And this can be done for maths, physics, chemistry, biology. For every subject you can apply it. Sanskrit, Spanish if you start. Yes. Because our school is going to be international school. Yeah. And one more point, sir. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ స్పీకింగ్ గురించి మాట్లాడదాం. Sure. నాకున్న అబ్జెక్షన్స్ చెప్తాను నేను దాని మీద. చాలామంది కామెంట్ ఏంటంటే, సార్ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆటోమేటికల్లీ పీపుల్ విల్ లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది ఒక మాట చెప్తారు జనరల్గా. అంటే వెన్ దెర్ ఈజ్ ఎన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆల్ టీచర్స్ స్పీక్ ఇంగ్లీష్, ఆటోమేటికల్లీ స్టూడెంట్స్ ఆల్సో స్పీక్ ఇంగ్లీష్. ఓకే,
తప్పు మాట్లాడుతున్నారు కదా టీచర్స్ అని అంటే గ్రాడ్యువల్లీ వాళ్ళే తప్పులు తెలుసుకొని రైట్ మారుస్తారండి అని అంటున్నారు. కానీ నేను చూశానండి, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దే ఆర్ నాట్ పికింగ్ అప్ ద రైట్ కైండ్ ఆఫ్ స్పీకింగ్ హ్యాబిట్స్ రావట్లా. మీకు తెలిసి మీరు చూడండి, చాలా చోట్ల స్కూల్స్లో క్వశ్చన్ ఫామ్ సరిగ్గా రాదు, ఇంట్రాగేటివ్ ఫామ్ ఉండదు, ఇంగ్లీషే అంతా. యు ఆర్ గోయింగ్ దట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ దెమ్. ఐఎమ్ ఆల్సో కమింగ్, యు ఆర్ గోయింగ్ ఇట్లా గోయింగ్ అమ్మా, రే కమ్మా, ఇది క్వశ్చన్స్ లాగా లాంగ్వేజ్ లాగా ఫీల్ అవుతున్నారు, స్పీకింగ్ లాగా. ఇది ఒక ప్రాబ్లం ఉంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, నేను చూశాను క్లాసులో లిటరల్ ట్రాన్స్లేషన్ అంటాం కదా, లిటరల్ ట్రాన్స్లేషన్ చేస్తారు వాళ్ళు. ఒక టీచర్ అంటుంది, కమర్స్ ఆర్ కమింగ్, గోయర్స్ ఆర్ గోయింగ్, వాట్ గోస్ టు మై ఫాదర్. ఆమె ఉద్దేశం ఏంటంటే, పిల్లలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, మా నాయనకి ఏమైనా పోతుందా అని ఆమె ఆర్గ్యుమెంట్ అది. దానికి ఆమె ఇది మాట్లాడుతుంది క్లాసులో, కమర్స్ ఆర్ కమింగ్, గోయర్స్ ఆర్ గోయింగ్, వాట్ గోస్ టు మై ఫాదర్ అని. ఎన్ని రోజులైనా అలాగే మాట్లాడుద్ది ఆవిడ. వీళ్ళు ఎన్ని రోజులైనా అలాగే రాంగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి కొంతమంది ఏమో అలా కాదు, అది బెటర్ దాన్ నథింగ్ కదా అని ఆర్గ్యూ చేస్తున్నారు. మరి స్పీకింగ్ని, ఈ రెండు వాదనలు ఉన్నప్పుడు స్పీకింగ్ని కరెక్ట్గా నేర్పే పద్ధతి ఏమిటి? అసలు ఇది కరెక్టేనా? హౌ డూ యూ రియాక్ట్ టు దిస్? ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ సార్, అగైన్ $1 million క్వశ్చన్. ఎందుకని దీని మీద ఇప్పుడు కరోనా గురించి వచ్చే వీడియోస్ మీరు చూస్తే, కామెంట్స్ చూస్తే ఎలాగో ఇది కూడా అంతే. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్తున్నాడు, ఎదురుగా ఎవడు ఉంటే వాడు. అవును, అలా కాదు, సైంటిఫిక్ బేసిస్ లేదు వీళ్ళకి. నేనేమన్నానంటే, ఒక పిండి మర, గిర్ని, ఒక సంచి, పైన గింజలు. మీకు సంచిలో మంచి పిండి కావాలంటే పుచ్చు గింజలు వేస్తారు అక్కడ. అవును, పుచ్చు గింజలు వేసిన తర్వాత పుచ్చిన పిండే వస్తుంది. అవును. ద క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్ డిసైడ్స్ ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్. జైసా సున్తే వైసా హీ బాత్ కర్తే. అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. 1వ తరగతి నుంచి 23 జిల్లాల్లో సార్ అన్నట్టు వెస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్, 23 జిల్లాల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అదే తెలుగు వాచకం, అదే ఫస్ట్ యూనిట్ టెస్ట్, అదే క్వార్టర్లీ, అదే ఫైనల్ ఎగ్జామ్, అదే 10th బోర్డ్ ఎగ్జామ్. మొత్తం ఎన్ని లక్షల మంది రాస్తే అన్ని లక్షల మంది విద్యార్థులు అవే పుస్తకాలు చదివారు. కానీ మీరు విజయనగరం వెళ్తే ఒకలాగా మాట్లాడతారు, విశాఖపట్నానికి మారిపోద్ది, రాజమండ్రికి వస్తే మారేనండి, కడపకి వెళ్తే యో, కరీంనగర్కి వెళ్తే రాండ్రీ, ఆదిలాబాద్కి వెళ్తే ఇంకొకటి, చిత్తూరుకి వెళ్తే ఇంకొకటి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? డైలెక్ట్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పుస్తకాల్లోంచి భాష రాదు, వినికిడి ద్వారానే వస్తుంది. ఐ హావ్ ఎస్టాబ్లిష్డ్ మై సెల్ఫ్. సెకండ్ పాయింట్, ఐ డజంట్ నో అని ఎల్కేజీలో నాకు అలవాటు అయిన తర్వాత, నేను పిహెచ్డీ అయిన తర్వాత కూడా ఐ డజంట్ నోనే అంటాను. నేనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సారీ, ఐఎమ్ వెరీ క్లియర్లీ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ఫర్ ఇయర్స్ ఆన్ ఎండ్ హ్యాబిట్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఐ డజంట్ నో అనేది హ్యాబిట్ అయిపోయిన తర్వాత టు అన్లర్న్ దట్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ బెటర్ టు మేక్ హిమ్ లెర్న్ స్ట్రైట్. స్ట్రైట్ ఎక్కడవుతుందండి? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో. మీరు అన్నట్టుగా అక్కడేమో దిద్ద పెడుతున్నాము, వాడేమో ఐ డజంట్ నో, యూ డజంట్ నో, దే డజంట్ నో, ఇవన్నీ పికప్ చేసేసి స్టాంప్ అయిపోతుంది. When I was using the Western commode, I started using the Western commode, I was still washing my feet. Why should I? In Western countries, people leave their trousers down to the floor and finish their thing. నేను ఎందుకు కాళ్ళు కడుక్కున్నాను? అరే 40 ఏళ్ల నుంచి కడిగానయ్యా, సడన్గా ఎట్లా మానేస్తాను? యూ డూ సిన్స్, దానికి లాజిక్ లేదు, సైన్స్ లేదు. సో నేనేమంటున్నానంటే, ద వెరీ బిగినింగ్ షుడ్ బి క్లియర్. అలా కాకపోతే
ఇది మానటానికి నాకు సంవత్సరాలు పట్టింది. ఇది పబ్లిక్గా చెప్పడం ఇదే ఫస్ట్. అదేనండి. అంటే లెర్నింగ్ ఈజ్ ఈజీ, అన్లెర్నింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ టేక్ ఏ లాంగ్ టైమ్. ఎస్. దాన్ స్ట్రైట్ లెర్నింగ్. మనం మన స్కూల్లో మొదలుపెట్టే ప్రోగ్రాము స్ట్రైట్ అండ్ క్లియర్. యా. క్లీన్ యువర్ సెల్ఫ్ అప్. ఎస్. అండ్ లెర్న్ దిస్. ఎలివేట్ యువర్ సెల్ఫ్. లెట్స్ హ్యావ్ క్వాంటమ్ లీప్. యా. నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్. సార్. యా. ఇప్పుడు భూమేష్ గారు మీరు చెప్పండి, చాలా స్కూల్స్లో నేను గమనించాను రాంగ్ ఇంగ్లీష్ లేదా ఫాల్టీ ఇంగ్లీష్ లేదా ఫేక్ ఇంగ్లీష్, మీరు ఏ నేమ్తోనే పిలవండి దాన్ని, కాల్ ఇట్ విత్ ఎనీ నేమ్, అది రాంగ్ అనో ఫాల్టీ అనో పేరెంట్కి తెలియదు. పేరెంట్ అనుకుంటాడు, అబ్బో చాలా బాగా మాట్లాడుతున్నారు, అక్కడ మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడారండి నాతో అంటాడు. బట్ ద మూమెంట్ వీ లిసన్ టు ఇట్ వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఫాల్టీ. బట్ ద డిజర్నింగ్ పీపుల్ లేరు ఇక్కడ. రాంగ్ ఇంగ్లీషే చలామణి అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రైట్ కైండ్ ఆఫ్ స్పీకింగ్ హ్యాబిట్ని ఎస్టాబ్లిష్ చేయటము అని అంటే, ఈ లిసనింగ్కి ఎక్స్పోజ్ చేసి ఈ రైట్ కైండ్ ఆఫ్ స్పీకింగ్ హ్యాబిట్స్ని ఫామ్ చేయటము అని అంటే దట్స్ ఎ బిగ్ టాస్క్. దట్ ఇన్ఫ్యాక్ట్ వాట్ వీఆర్ ప్రపోజింగ్ టు డూ నౌ రైట్ నౌ. ఈ నేపథ్యంలో అసలు దీన్ని మనం మొత్తాన్ని ఏదో ఒకటి మాట్లాడినా గ్రాడ్యువల్గా రైట్ ఇంగ్లీష్ వస్తుందిలే అని ఎంకరేజ్ చేద్దామా, లేదు అది సరి అయినది కాదు అని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దిస్ ఈజ్ ఏ మోడల్, ప్లీజ్ వాచ్ అస్ అని అనటం మంచిదా? హౌ డూ యూ రెస్పాండ్ టు దిస్? దిస్ ఈజ్ ఐ షుడ్ సే వెరీ టఫ్ క్వశ్చన్. ప్రశ్నగానే సమాధానం చెప్దాం. ద్రావిడ్ క్రికెట్ ఆడతాడు, సెహ్వాగ్ ఆడతాడు, ధోని ఆడతాడు. ముగ్గురు ఆడేది క్రికెటే. వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్? ద్రావిడ్ రైట్ అందామా, సెహ్వాగ్ అందామా, ధోని అందామా, లేకపోతే ఇంకా అదర్ బ్యాట్స్మెన్ అందామా? అంటే ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. అట్ ది ఎండ్ అందరూ క్రికెట్ ఆడుతున్నారు. ఒకరేమో అవుట్ ఆఫ్ ది బుక్, ద్రావిడ్ లాంటి వాడు అవుట్ ఆఫ్ ది బుక్. నో, ద్రావిడ్ ఈజ్ రూల్ బుక్, సెహ్వాగ్ లాంటి వాడు అవుట్ ఆఫ్ ద బుక్. సెహ్వాగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బుక్. ధోని అయితే అసలుకి అది బుక్లోదే కాదనాలి. హీ ఇన్వెంట్స్ హిజ్ ఓన్ షాట్స్. సో లాంగ్వేజ్ కూడా అలానే అంటారు. ఇందాక మీరు సత్యమూర్తి గారు ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్లో నేను కొంత పార్షియల్గా డిసగ్రీ చేస్తాను ఆ కాంటెక్స్లో. ఎందుకంటే అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మదర్ టంగ్ ఇంపాక్ట్ సహజంగా ఉంటుంది ఫారెన్ లాంగ్వేజ్ లెర్నర్స్గా. ఐ కమింగ్ అనేదానికి, కమింగ్ అన్నదానికి ఐసీ మదర్ టంగ్ ఇంపాక్ట్ దేర్ అండ్ దట్ నీడ్స్ టు బి న్యూట్రలైజ్డ్. అది ఇనిషియల్ ఫేజ్లో నేను చెప్పడం మొదలు పెడితే టూ టెక్నికల్ అవుతుంది. ఇప్పుడు సెహ్వాగ్ బ్యాట్ ఇచ్చి ఆడు అంటే తన స్టైల్లో తను ఆడతాడు, కానీ ద్రావిడ్ లాగా ఆడు అంటే సెహ్వాగ్ లాగా కూడా ఆడలేడు. అక్కడ సమస్య వస్తుంది. సో ఆ నేపథ్యంలో పేరెంట్స్కి చెప్పటం వాట్ ఈస్ గుడ్ ఇంగ్లీష్, వాట్ ఈస్ బ్యాడ్ ఇంగ్లీష్ వరకు ఓకే, కానీ పిల్లాడు ఏదో ఒక స్టార్ట్ చేయాలి, ముందు మాట్లాడేటట్టు మొదలు పెట్టాలి. లెట్ హిమ్ స్పీక్ సంథింగ్. ఏదో ఒక పాయింట్లో కరెక్షన్కి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఉన్న పిల్లాడు ఆల్రెడీ ఎంతో కొంత ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం అదంతా ఇరేజ్ చేసి వెనక్కి తీసుకెళ్ళి పెట్టడం అనేది జరిగే పని కాదు. ఖచ్చితంగా ఉంటుంది, అది అన్లర్న్ చేయించడం అనేది జరిగే పని కాదు. ఆ లెర్నింగ్లో ఉన్నటువంటి ఫ్లాస్ని కరెక్ట్ చేస్తూ ప్రోగ్రామింగ్ చేయటమే బెటర్ ఆప్షన్ అని నేను నమ్ముతున్నాను. అదే అవుతుంది సార్, అన్లర్నింగ్ ది ఓల్డ్ హ్యాబిట్స్ అండ్ రీలర్నింగ్. రైట్. ఈ ప్రాసెస్ కంప్లీట్గా అన్లర్న్ చేయడం సాధ్యం కాదండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాడుతూ ఉండగా పిల్లాడు కన్సిస్టెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బేసిక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, బిల్డ్ చేస్తూ తప్పు ఒప్పు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దేర్ వుడ్ బి గుడ్ ట్రైనర్స్, సత్యమూర్తి గారు లాగా అదర్ ఇంగ్లీష్ టీచర్స్ లేదా అదర్ టీచర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడో చోట కరెక్షన్కి వెళ్తారు, నేర్చుకుంటారు, తప్పలేదు. అసలుకి టెక్నికల్గా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ అన్న పాయింట్కి వచ్చేసరికి ఆ టెక్నికల్ వాటి మధ్య మనం పెట్టేసరికి పిల్లడు స్ట్రక్ అయిపోతాడేమో అన్న భావన కూడా ఉంది. కాబట్టి ఎన్వైరన్మెంట్లో లేదు. మనం ఒక్క క్లాస్ రూమ్లో లిజనింగ్లో లేదా ఇంకొక స్పీకింగ్ మాడ్యూల్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour స్పెల్లో టెక్నికల్గా ప్రాపర్ ఇంగ్లీష్ నేర్పే ప్రయత్నం చేసి అసలు మాట్లాడకుండా వాడు ముడిచిపోయేటట్లు చేయడం కంటే కాకుండా వాడు ప్రయత్నం చేసేదానికి ప్లాట్ఫామ్ ఇస్తూ కాన్ఫిడెన్స్ ఇస్తూ లెట్ హిమ్ వాక్, దెన్ లెట్స్ టీచ్ హిమ్ హౌ టు వాక్. ఆ ప్రక్రియ రైట్ అనేది నా ఒపీనియన్. మన సిస్టంలో కూడా అదే సార్. ఎలాగా అంటే సార్ చెప్పినట్టుగా వాడేమో తప్పు చేస్తున్నాడు, వాడికి తెలియట్లేదు.
మనం వాడికి తెలియజేయడానికి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాం. వీ మేక్ హిమ్ గెట్ కన్విన్స్డ్ ఆన్ రికార్డింగ్ హిజ్ ఓన్ వాయిస్, కంపేర్ విత్ ది ఒరిజినల్, అండ్ హీ అండర్స్టాండ్స్. నేను ఇక్కడ ఇలా చెప్పాల్సింది ఇట్లా చెప్పాను కదా అనే క్లారిటీ వస్తుంది. వీ నెవర్ ఇంపోజ్ థింగ్స్. నో, ఇఫ్ యూ డోంట్ డూ లైక్ దిస్ యూ. నేనేమంటానంటే కాపీ రైటింగ్ బుక్ ఉంది సార్, హ్యాండ్ రైటింగ్ బుక్. టీచరు టిక్కు పెట్టి సంతకం పెట్టే ముందు కనీసం ఒక కరెక్షన్ చేయమంటారు. చూడమ్మా లైన్ కిందకి రావాలి కదా అనేది ఒకటి చేస్తే చాలు. రోజుకు ఒకటి చెప్తా ఉంటే 27 అక్షరాలే, కొన్ని నెలలో వాడు అన్ని అక్షరాలు సరిగ్గా రాశాడు. వీ డోంట్ సే నీ రైటింగ్ అసలు అర్థం కావట్లేదురా, వద్దు, టిక్కు పెట్టండి, సంతకం పెట్టండి, గుడ్ అని పెట్టండి, కానీ 2 కరెక్షన్స్ చేయండి. ఒకటి ఎంఫాటిక్గా చెప్పండి. 27 రోజుల్లో హ్యాండ్ రైటింగ్ క్లోజ్డ్. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది పిల్లలు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. మీ ఇద్దరిని ఎనీబడి కెన్ రెస్పాండ్. టీచర్స్ ఉన్నారు సార్ ఇవాళ. టీచర్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు తప్పు చెప్తారు, తప్పు పాయింట్అవుట్ చేస్తే భరించలేరు. అంటే దే ఫీల్ డిఫిడెంట్. అసలు మీరు ఇఫ్ యూ పాయింట్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ దెమ్, ఎందుకంటే నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో టీచర్ చెప్పిన సెంటెన్స్లో ఉన్న ఒక తప్పు చెప్పినందుకు ఆ టీచర్ నెక్స్ట్ డేనే మానేసిన సందర్భం కూడా చూశాను నేను. స్టాప్డ్. ఎందుకు అని అంటే నా దాంట్లో తప్పు చూపెట్టారు అని ఒక గిల్టీ ఫీలింగ్ అనండి, లేకపోతే ఒక్కోసారి కోపం అనండి, నేనే ఇంత తప్పు చేశాననే బాధ కావచ్చు. వీ డోంట్ నో ద రీజన్, బట్ దే స్టాప్డ్ కమింగ్. దే చేంజ్డ్ స్కూల్, మారింది. టీచర్స్ వీఆర్ ఆల్సో లెర్నర్స్ అనే కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంది ఇండియాలో. కంటిన్యూస్ లెర్నింగ్, లైఫ్ లాంగ్ లెర్నింగ్లో లేరు. చాలామంది నా దగ్గరికి డెమోకి వచ్చి ఆ పుస్తకం ఏంటి పాఠం చెప్తా అంటారు అప్పటికప్పుడు. అంటే ఐ హ్యావ్ టు గివ్ హిమ్ ఏ బుక్ అండ్ ఈజ్ రెడీ టు టీచ్. అట్లా అంత సింపుల్గా జరగదు అది. కానీ బట్ దే కమ్ లైక్ దట్. గ్రామర్ ఏమైనా టెస్ట్ చేస్తే, ఎందుకండి మీరు నన్ను ఇవన్నీ టెస్ట్ చేస్తున్నారు, పుస్తకంలో ఉన్న వాక్యాలు అక్కడ చదువుతానండి, పుస్తకంలో ఉన్న లెక్క అక్కడ రాస్తానండి అంటున్నారు. దే వాంట్ బుక్స్. ఈ నేపథ్యంలో స్పీకింగ్ అనేది ముందు ఆల్ టీచర్స్ కూడా రావాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టీచర్ హీ డజంట్ నో అనాలి, ఐ డజంట్ నో అంటే తప్పు. ఎవడైనా అట్లా మాట్లాడితే అంతకంటే పెద్ద తప్పు లేదు అని మాట్లాడంగానే, మ్యాథ్స్ టీచర్ వెళ్ళి ఆయన ఐ డజంట్ నో అని మాట్లాడాడు అనుకోండి, ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాథ్స్ టీచర్. ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ బాగా ఉన్నవాడికి సబ్జెక్ట్ మీద ఆ లెవెల్ ఆఫ్ కాంప్రహెన్షన్ లేదు, కానీ ఆయనకి ఇంగ్లీష్ రాదు. ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ ఉంది వాళ్ళ తెలుగు సమాజంలో. మీరు గమనిస్తే వెరీ సీరియస్ ఇష్యూ ఇది, పెద్ద ఇష్యూ అది. మంచి టీచర్ వాడు, మదర్ టంగ్లో దున్నేస్తాడు, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో కొట్టేస్తాడు పిల్లల్ని, బ్రహ్మాండంగా కన్విన్స్ చేస్తాడు. ఇంగ్లీష్ కమిట్ చేయండి, ఫినిష్ అయిపోయినట్లే. ఇంగ్లీష్లో మాట్లాడలేడు వాడు. ఇక అతని స్వేచ్ఛ అంతా పోద్ది. ఆ సబ్జెక్టు అంతే, స్వేచ్ఛ చేయలేడు. అందుకని ఏం చేస్తాడు, హీ విల్ రెసిస్ట్ ఎనీ అటెంప్ట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీ దగ్గర ఒబీడియన్స్ కోసమే ఒప్పుకుంటాడు, కానీ హీ విల్ రెసిస్ట్ బికాస్ హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ ఇన్ హిజ్ క్లాస్ రూమ్ టు కమ్యూనికేట్ హిజ్ ఐడియాస్. పెద్ద మేజర్ అబ్స్టికల్. దీన్ని ఎట్లా ఓవర్కమ్ అయ్యి అతని చేత మీరు మాట్లాడిస్తారు? రైట్. సో లెట్ మీ రిఫ్లెక్ట్ ఆన్ దిస్. మేజర్ ప్రాబ్లం అది ఇక్కడే ఉంది అనుకుంటా. అసలు రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం ఇక్కడే ఉంది. ఇంగ్లీష్ని సపరేట్గా ఒక స్కిల్గా నేర్పాల్సిన అవసరం వచ్చిందంటేనే టీచింగ్లో ఎక్కడో డెఫిషియన్సీ ఉంది అని. టీచింగ్ యాజ్ అ మీడియం, ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నప్పుడు ఇంగ్లీష్తో లాంగ్వేజ్తో పాటు అదర్ కంటెంట్ నేర్చుకోవాలి. అది జరగట్లా. కంటెంట్ నేర్చుకున్నాడు, లాంగ్వేజ్లో ఎక్కడ గ్యాప్ వస్తుంది. దీనికి మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఇందాక మీరు అన్నట్లు ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ క్లాసెస్లోనే గుడ్ ఇంగ్లీష్ టీచర్స్కి ఎక్స్పోజ్ కావాలి పిల్లలు. మంచి ఇంగ్లీష్ స్పీకర్స్కి ఎక్స్పోజ్ అయ్యి మంచి ఇంగ్లీష్కి ఎక్స్పోజ్ అవ్వాలంటే స్పీకర్ షుడ్ బి గుడ్ అట్ ఇంగ్లీష్, విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. అండ్ ప్రొఫెషన్లో మెజారిటీ ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి వస్తున్న వాళ్ళు
బై ఛాన్స్ వస్తున్నారు, బై చాయిస్ రావటం. వేరే వాటిలో ప్రయత్నం చేసో వేరే వాటిలో ప్రయత్నం చేసి రాకనో ఇంకెక్కడ ఫిట్ కానప్పుడు లెట్ మీ ట్రై మై లక్ ఆర్ లెట్ మీ ట్రై మై హ్యాండ్ ఇన్ టీచింగ్ అంటూ రావడం కాంటెక్స్. కాబట్టి హ్యూజ్ గ్యాప్ కనపడుతుంది, హ్యూజ్ డెర్త్ ఉంది. దేర్స్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ ద రిక్వైర్డ్ క్వాలిటీ టీచర్స్ రిక్వైర్మెంట్కి వర్సెస్ ది సప్లైకి బిగ్ గ్యాప్ కనపడుతుంది. కాబట్టి ఇన్స్టిట్యూట్స్ కూడా కాంప్రమైజ్ అవుతున్నాయి అన్నారు. తప్పట్ల ఉన్న పరిస్థితుల్లో టీచర్స్ అంటూ ఉండాలి, దే హ్యావ్ బిఎడ్, దే హ్యావ్ ఎంఎడ్, బట్ స్టిల్ దే ల్యాక్ సర్టన్ స్కిల్స్ ఉన్న వాళ్ళే కావాలని చెప్పి మడిగట్టుకుని కూర్చుంటే ఇన్స్టిట్యూట్స్ రన్ కావు, సిస్టమ్ రన్ కాదు. ఆ నేపథ్యంలో కాంప్రమైజ్ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ టీచర్స్ ఏంటి, దే బిలీవ్ దట్ దే ఆర్ గుడ్ ఎట్ దేర్ సబ్జెక్ట్. మేము మా సబ్జెక్ట్ మేము బాగానే చెప్తున్నాం కదా, దానికి ఇంగ్లీష్లోనే చెప్పాలి అన్న ఇట్ కుడ్ బి అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బట్ ఇంగ్లీషే పూర్తిగా వాడాలన్న ఇదేంటి అన్నది ఇన్హరెంట్గా ఎక్కడ పెట్టుకుంటున్నారు. మా గ్రూప్ని మీరు అన్నట్టు మ్యాథ్స్ లేకపోతే సైన్స్ విపరీతమైన రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. చెప్పేస్తాము, మేము చెప్తున్నాము సరిపోతుంది కదా అన్న ఒక ఇది ఉండి, ఇక తప్పదు, దిస్ ఇస్ బ్రెడ్ విన్నర్, ఈ ప్రొఫెషన్లో మనం బ్రెడ్ విన్నర్ కాబట్టి తప్పదు. కాబట్టి మేనేజ్మెంట్ దగ్గర కొంచెం లాయల్గా కొంచెం ఎస్ సార్ ఎస్ బాస్ అనే పద్ధతిలో మేము చేస్తామన్నట్టు క్లాస్కి వెళ్ళిన తర్వాత అది ఇన్హెరెంట్గా లేకపోవటం వల్ల ఎగ్జిబిట్ చేసేస్తారు. తమ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేది ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఎక్స్పోజ్ అయినప్పుడు ఎవరో ఇది కాదు ఇట్లా కాదు అని చెప్పినప్పుడు అఫెండ్ అయ్యేదానికి స్కోప్ కనపడుతుంది. దట్స్ ద రీజన్. ఇందా మీరు అన్నారు నెక్స్ట్ డే మానేస్తున్నారు, మానేసి ప్రొఫెషన్ నుంచి దూరంగా ఉన్నట్లు మానేసి ఇంకో స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఎవరు ఇటువంటి గైడెన్స్ ఇవ్వకుండా చెప్పకుండా నీ పని ఏది చేసినా పర్లేదు అనుకునే దగ్గర ఉండడానికి ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. అది బాగుంది అనిపిస్తుంది. సో అటువంటి నేపథ్యం నుంచి బయటకు తీసుకురావడంలో ప్రోగ్రామ్ చాలా పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేయబోతుంది అనేది నా నమ్మకం. రైట్, దట్స్ వన్ ఏరియా వేర్ ఐ థింక్ సత్యమూర్తి గారు విల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్. My statement is very clear, sir. I call this self-improvement program. If you want, you can improve. When you improve, everything around you improves, including your incentives, including your salary. Very simple, sir. When a carrot is hung in front of the horse automatically runs. రెండోది మీరన్నట్టుగా మనం చెప్పాం ఇంప్రూవ్ చేసుకోమని, ఇట్లా చేయి అట్లా చేయని చెప్పాం. ఏం చెప్తామంటే అసైన్మెంట్ ఇస్తాం. మీరు ప్రతి సోమవారం క్లాస్లో చెప్పాల్సిన టాపిక్ ఆదివారం రికార్డ్ చేసుకోండి, డిలీట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడో చోట నచ్చదు, మళ్ళీ రికార్డ్ చేయండి. ఇంకా నచ్చదు, మళ్ళీ రికార్డ్ చేయండి. న్యాచురల్గా వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ యూ విల్ ఇంప్రూవ్ అండ్ యూ కెన్ షో దిస్ to not anybody, only నీ క్లోజ్ బాసం ఫ్రెండ్కి చూపించు. ద ఫెలో హూ హ్యాస్ సమ్ డెప్త్ ఇన్ ది లాంగ్వేజ్. చాలా బాగా చెప్పావు, కానీ ఇక్కడ చిన్న మిస్టేక్, అక్కడ చిన్న మిస్టేక్. ఇందాక పిల్లల కాపీ రైటింగ్ బుక్ లాగే మీకు కాన్ఫిడెన్స్ ఉండి మేనేజ్మెంట్ మీద మా కోసం స్కూల్ నడుస్తుంది, స్కూల్ మాతో నడుస్తుంది అన్నప్పుడు రమణర గారికి పంపించు ఫైనల్ కాపీ, డాక్టర్ భూమేశ్వరికి పంపించు. వాళ్ళు ఎవరికి చూపించారు, ఎవరిని నవ్వించారు, నువ్వు చేసిన తప్పులు చూపించి. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఇష్యూ, వీ విల్ నాట్ ఎక్స్పోజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ టు అవుట్ సైడర్స్. సో దెర్ ఈస్ అ గ్రాడ్యువల్ స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికే కానీ ఈ ప్రోగ్రాము బ్రేక్ చేయడానికి కాదు. రైట్. సో అల్టిమేట్గా యూ షుడ్ నాట్ బి కాట్ బై ఎ చైల్డ్ using the wrong auxiliary verb. Try to understand. If they can learn, you can also learn. Improve. It's not a big deal. We are not telling you to improve your skills next Monday. Take your time, but slowly, steadily, step by step. అంటే మీరు అన్నది కరెక్టే. ఇది ఒక బిగ్ ఛాలెంజ్. ఈ బిగ్ ఛాలెంజ్ని నేను చూస్తానన్నాను. ఇది ఓవర్కమ్ కావటమే బిగ్గెస్ట్ ఇష్యూ అండి ఇన్స్టిట్యూషన్స్లో. అంటే ఒక ఇన్హెరెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. బికాస్ హీ బిలీవ్స్ హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హిజ్ కోర్ సబ్జెక్ట్. He thinks that this language is not so important to transfer the knowledge to child. దీంతో ఏమనుకుంటాడంటే I can manage it. So that management will result in the candidate's rejection
ఇన్ ది ఎంప్లాయబిలిటీ సిచ్యుయేషన్స్. అదే అల్టిమేట్గా అదే ఆల్ యువర్ ఎఫర్ట్స్ షుడ్ లీడ్ యువర్ స్టూడెంట్స్ ఇప్పుడు to raise their level. రైట్ మ్యాచ్ కూడా అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సార్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ డెప్త్, ఎనఫ్ డెప్త్ ఇన్ యువర్ కోర్ సబ్జెక్ట్ ఆల్సో, ఇట్స్ నాట్ గుడ్. అదేమో పని చేయదు మళ్ళీ. అస్సలు యూ హ్యావ్ స్ట్రాంగ్ డెప్త్, వెరీ చాలా డీప్ నాలెడ్జ్ ఉంది కోర్ సబ్జెక్ట్లో, యూ డోంట్ నో కమ్యూనికేషన్ స్కిల్స్, అది కూడా పని చేయదు. ఏ కైండ్ ఆఫ్ రైట్ మిక్స్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ అనే మాటకు వస్తే మరి డీప్ సబ్జెక్ట్ నుండి పోగొట్టుకుంటాం కదా అని అంటే, డీప్ సబ్జెక్ట్ ఉన్నవాడు యూ మస్ట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ ఎస్ అప్డేట్ హిస్ స్కిల్స్. ఎస్, అది దానికి ఆ రకమైన ఎంపతి ఆ టీచర్ దగ్గర నుంచి రావాలి, రెసిస్టెన్స్ పోవాలి అతని దగ్గర నుంచి. ఈ రెసిస్టెన్స్ని చాలా స్మూత్గా బ్రేక్ చేయగలిగితేనే స్కూల్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఎస్, అదర్వైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్స్లో వెరీ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఉంది. అఫ్ కోర్స్ స్టూడెంట్ కెన్ బీ అన్ ఇండిపెండెంట్ లెర్నర్, అందులో డౌట్ లేదు. కానీ బట్ డెఫినెట్గా ఫెసిలిటేటర్ రోల్ ఉంది ఒకటి. టీచర్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ అట్ ద హయ్యర్ లెవెల్ అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ రోల్ కట్అవుట్. అది రావాలి అని అంటే ఎస్, ఖచ్చితంగా టీచర్ దానికి రెడీగా ఉండాలి. ఎస్, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కూడా మన ముందు ఉంది. ఇంకా బికాస్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, బ్రీఫ్గా రీడింగ్ అండ్ రైటింగ్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. పోనీ రీడింగ్ అండ్ రైటింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నామా, మనం ఇన్నేళ్ళు బట్టి చేస్తున్నాం కదా అని అనుకుంటేనండి, యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ నిజంగా ఐ పిటీ ద స్టాండర్డ్స్ రైట్ నౌ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ ఈవెన్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్లో సరైన స్పీడ్ లేదు, రీడింగ్ విత్ కాంప్రహెన్షన్ లేదు, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ లేదు. దట్స్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్. ఇట్స్ నెవర్ వాంటెడ్. Yes. అది అడగట్లే ఎవరు. ఇక రైటింగ్ అయితే ఆఫ్. మీరు మొదటి నుంచి చెప్పింది అదే కదా, హ్యావెంట్ యూ బీన్ టీచింగ్ దోస్ స్కిల్స్ రైట్ ఫ్రమ్ నర్సరీ? మీరు చెప్పింది అదే కదా, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్, బాల్, ఇది చెప్తూ రాయించారు కదా అన్నీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 5వ క్లాస్లోనో 3వ క్లాస్లోనో చెప్పారు కదా. బట్ స్టిల్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రైట్. స్పీకింగ్ ఎంత బాగా వచ్చినా రైటింగ్ రాని వాళ్ళని కూడా చూసాను నేను. అదర్ సైడ్ అది కూడా ఉంది. దెర్ ఆర్ సమ్ చిల్డ్రన్ గుడ్ ఎట్ స్పీకింగ్ బట్ కాంట్ రైట్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. ఈ రీడింగ్ అండ్ రైటింగ్ సంబంధించి ఎట్లా కేర్ఫుల్గా ఇప్పుడున్న పద్ధతి కాకుండా భిన్నంగా మీరు తీసుకెళ్తానని అనుకుంటున్నారు మీరు? సార్, వెరీ సింప్లీ పుట్, అవర్ రీడింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ అండి. మీరు చూడండి, జాగ్రత్తగా కొద్దిగా డీప్గా చూడాలి సార్ ఈ విషయం. పిల్లవాడి షూస్లోకి వెళ్ళి పిల్లవాడి పరకాయ ప్రవేశం చేసి చూడాలి. జాగ్రత్తగా చూడండి. నేను ఒక స్టూడెంట్ని, ఎవరి మీద నెట్టకుండా నేనే స్టూడెంట్ని. టీచర్ ఏదో చెప్తుంది, ఏబిసి అన్నది నేను గుర్తుపెట్టుకున్నాను, ABCDEF. మరుసటి రోజు వచ్చేటప్పటికి ఏతో ఏదో చెప్పింది యాపిల్ అని, బీతో ఏదో చెప్పింది లాజికల్గా ఉంది, బాల్, బెడ్ ఏదో చెప్పింది, CAT క్యాట్ అన్నది. కథం. సి అంటుంది, మళ్ళీ కా అంటుంది. ఏంటి కే దగ్గర కదా కా. CAT క్యాట్ ఎట్లా అవుతుంది? కాదు, అసలు క్యాట్ అనేది వాడికి ఓరసిలో వచ్చేసి ఉండాలి, లిసనింగ్ వచ్చి ఉండాలి, స్పీకింగ్ వచ్చి ఉండాలి. హీ షుడ్ హ్యావ్ బీన్ అటరింగ్ దట్ వర్డ్ క్యాట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దెన్ ఇట్ ఈస్ స్పెల్ట్ లైక్ దిస్ అని చెప్పడం ఈజీ అండి. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ అడల్ట్స్ గ్రోన్-అప్స్ రైట్ లైక్ దిస్ నానా అని చెప్తే అయిపోద్ది. యూ డోంట్ నీడ్ టు గో డీప్ ఇన్ టు. మేబీ మీరు అన్నట్లు క్యాట్లో అది ఆ ప్రాబ్లం రాకపోయినా సార్ సైకాలజీలో రావచ్చు, ఫిజికాలజీ అని చదువుతాడు. అదే, ఒకసారి సైకాలజీ అని అలవాటు అయిన తర్వాత ఓహో దీనికి స్పెల్లింగ్ ఇటు రాస్తారా అని వాడు అడ్జస్ట్ అవుతాడు పిల్లవాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ప్రతి చోట ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ఇదే ప్రాబ్లం. మీకు తెలుసు, సౌండ్ అండ్ సైట్ డు నాట్ మ్యాచ్. ఆ మ్యాచింగ్ కోసమే నేను ఇయర్ ట్యూనింగ్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే రీడింగ్ కష్టంగా ఉందో, ఇప్పుడు మీరు నేను మనందరం కూడా చిన్నప్పుడే చందమామ, బాలమిత్ర ఇవేమో చదువుకున్నాం. ఇన్ ఎడిషన్ టు తెలుగు టెక్స్ట్ బుక్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ ఇన్ తెలుగు.
మరి ఇప్పుడు అది జరుగుతుందా? మీ స్టేట్మెంట్ ఇందాక అడిగిన ప్రశ్నే అది. పిల్లలు చదవలేకపోతున్నారు. దే డోంట్ హ్యావ్ దేర్ రీడింగ్ ప్రాపర్లీ ప్లేస్డ్. దే డోంట్ రీడ్ వైడ్లీ. దే డోంట్ గెట్ ఇన్ టు లైబ్రరీస్. దే డోంట్ బారో బుక్స్. వై ఆల్ దిస్? Because you are not following the natural order and sequence. Yes. Once you follow the natural order and sequence, not all students can be put to reading, but they can definitely get into it and get out of it very casually. Once I am very good at listening, speaking and reading, I may venture to write a book, a story on my own, like your son Nishant. నేను 42 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో 36 ఏళ్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద రీసెర్చ్తో జేబులో పెట్టుకోదగిన 100 పేజీల పుస్తకం రాశానండి. 100 పేజీలు అంటే A4లో 25 పేజీలు, 25 పేజెస్ బుక్కే రాయగలిగాను. అంతకంటే రాయలేకపోయాను. సో నాట్ ఆల్ పీపుల్ కెన్ రైట్ క్రియేటివ్లీ. యాజ్ లాంగ్ యాజ్ దే రైట్ దేర్ మెసేజెస్ ప్రాపర్లీ, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది, వెన్ లిసనింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్, వెన్ రీడింగ్, వెన్ స్పీకింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్, యూ పికప్ రాంగ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ దెన్ what you listened, what you spoke will be there in print. That is what we call reading. ఈ మూడుట్లో నాకు కమాండ్ వచ్చిన తర్వాత కొంతవరకు నా సొంతగా రాయడానికి ప్రయత్నిస్తాను. దీనిలో హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ మెకానికల్ కాంపోనెంట్. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ మీద కూడా ఒక నిమిషం మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడేస్తాను, రైజ్ చేశాను కాబట్టి. హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా లేకుండా ఎట్లా అవుతుంది అంటే ఏమో తెలీదు. ఆఫ్టర్ ఆల్ దెర్ ఆర్ 52 letters. 52 ఓన్లీ, క్యాపిటల్స్ అండ్ స్మాల్. అండ్ యాజ్ యూ సెడ్, నర్సరీ నుంచి వాళ్ళని ట్రైనప్ చేస్తున్నారు కదా. 9th క్లాస్కి వచ్చేటప్పటికి మళ్ళీ రైటింగ్ బాగాలేదు, వీళ్ళు 10th వెళ్ళబోతున్నారు కదా అని మళ్ళీ నా లాంటి స్పెషలిస్ట్ని దించుతున్నారు. మళ్ళీ కింగ్ రాయమంటే కే స్మాల్ రాస్తాడు, ఐ క్యాపిటల్ రాస్తాడు, ఎన్ స్మాల్ రాస్తాడు, జీ క్యాపిటల్ రాస్తాడు. వాళ్ళ పేర్లు కూడా అట్లాగే రాస్తున్నారు సార్, ఎస్ఏల్లో కాదు. కాబట్టి మనం ఈ మొత్తాన్ని ఓవర్హాల్ చేయాలి. బట్ స్లో అండ్ స్టడీ వితౌట్ గెటింగ్ ఎనీబడి హర్ట్. వీ హ్యావ్ టు convince parents, convince teachers, convince children for a quantum leap in this. Yes, yeah. Sir, మీరే అనుకుంటారు దాని మీద, రీడింగ్ రైటింగ్ మీద? మనం న్యూ ఇయర్లో రైటింగ్ మీద మనం ఎటువంటి ఎంఫసిస్ పెట్టామో కూడా మీకు ఐడియా ఉంది. సో మీరన్న పాయింట్కి ఐ అగ్రీ విత్ యూ అండి. ఇన్స్పైట్ ఆఫ్ ఒక 10-12 years ఆఫ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అందాం, లేకపోతే లెర్నింగ్ ఆర్ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ అందాం, ఇంత ఉన్నప్పటికీ కూడా ఇందాక స్పీకింగ్లో ఎట్లయితే డెఫిషియన్సీ ఉందనుకుంటున్నామో, స్థిరంగా 1000 hours రీడింగ్ అండ్ రైటింగ్ ఎక్స్పోజ్ అయినా కూడా అక్కడ కూడా డెఫిషియన్సీ కనపడుతుంది. దీనికేమో స్పీకింగ్కేమో లిజనింగ్ చేయిస్తే గ్యాప్ని ఫిల్ చేయొచ్చు అనుకుంటున్నాము. దీనికి ఈ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలి అన్నదానికి ఖచ్చితంగా ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండట్లా. సేమ్ ఇస్ ద కేస్ విత్ స్పీకింగ్ ఆల్సో. అందరూ మాట్లాడలేకపోతున్నారంటే లేదు, మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడలేని వాళ్ళు మాట్లాడట్లా. ఇది ఖచ్చితంగా కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎకనామిక్ పొజిషన్స్, ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ ఇది పిల్లాడి యొక్క లెర్నింగ్ ప్రాసెస్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉన్నాయి, బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. ఒక ఇంగ్లీష్ అయినా అంటే ఇంగ్లీష్లో అంటే ఒక ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ బాగున్నవాడు బాగుండొచ్చు, వేరే సబ్జెక్ట్స్ బాగాలేకపోవచ్చు, లేదా వేరే సబ్జెక్ట్స్ బాగుంటున్నాడు ఇంగ్లీష్లో బాగోట్లేదు. సో ఇందాక అన్నట్లుగా ఎస్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కిడ్ బోత్ పాజిటివ్లీ అండ్ నెగటివ్లీ. సో ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటూ ఇండివిజువల్ లెవెల్ ఇష్యూస్ని, ఇండివిజువల్ లెవెల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగినప్పుడు మాత్రమే ఒక హోలిస్టిక్ గ్రోత్ తీసుకురాగలుగుతాం. కానీ మనకున్నటువంటి పాపులేషన్ లేకపోతే మనకున్నటువంటి స్టూడెంట్ టీచర్ రేషియో చూసినప్పుడు ఈ ఇండివిజువల్ లెవెల్కి వెళ్ళి అర్థం చేసుకోగలగటము, దాన్ని అడ్రస్ చేయగలగటం అనేది అంటే చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. అలా చేసే కాంటెక్స్కి వచ్చేసరికి పేరెంట్స్ నుంచి, మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి కూడా టీచర్ ఫేస్ చేయాల్సిన కాంటెక్స్ట్. టీచర్ మైట్ బి వెరీ గుడ్ యాట్ సబ్జెక్ట్, యాట్ లాంగ్వేజ్, బట్ నేను ఆ పిల్లాడు 40 members క్లాస్లో ఆ ఒకడో ఇద్దరు పిల్లాడిని కొంచెం వెనుకున్న వాడిని నేను గమనించాను, వాడి గురించి నేను ఎక్స్ట్రా శ్రద్ధ ఇస్తాను అన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే 40 నిమిషాల్లో 10 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళకి వరకు ఇస్తే మిగతా 20 నిమిషాలే పాఠం రూపంలో చెప్తే సిలబస్ లాగ్ ఉంటుంది. That becomes a big problem for the management and it becomes a big problem for the other 38 parents of the other 38 students. ఒక ఇద్దరి మీద అటెన్షన్ పెడితే ఈ నేపథ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది జనరలైజ్ చేసి చెప్పే సమాధానం ఇక్కడ ఫిట్ అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఖచ్చితంగా రేషియో తగ్గినప్పుడు, ఇందాక మనకు తెలిసిందే
డెవలప్డ్ కంట్రీస్లో ద రేషియో ఇస్ ప్రతి హెల్దీ, Yeah. 1:15. ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా 1:20-21 కంటే దాటని పరిస్థితి ఉంటుంది యూఎస్ లాంటి కంట్రీస్లో చూసిన. సో అటువంటి హెల్దీ రేషియో ఉంటే ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడం ఈజీ అవుతుందేమో. కానీ మనలాంటి 40, 60, 80, 100 లాంటి నెంబర్స్ ఉన్నటువంటి క్లాస్ రూమ్ సినారియోలో టీచర్ వీటన్నిటిని అడ్రస్ చేయడం సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి మీరు గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ దీస్ ఇయర్స్ నేను ఒక 10th క్లాస్ పిల్లలకి రైటింగ్ స్కిల్స్ నేర్పుతున్నాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా దగ్గరికి వచ్చేటప్పటికే చాలా సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ స్టాండర్డ్స్తో వస్తున్నారు. కొంచెం నేనే ఇట్లా ఎందుకుంటున్నారని ఆశ్చర్యపోతున్నాను. బట్ వచ్చిన తర్వాత కన్సిస్టెంట్గా ఒక 3 months ఎఫర్ట్ పెట్టిన తర్వాత అందరూ కాదు, వాళ్ళలో ఒక 20-25% ఆఫ్ ద లాట్ దే ఎక్సెల్ బ్రహ్మాండంగా రాస్తున్నారు. ఎంత బాగా రాస్తున్నారు అని అంటే టీచర్స్ కూడా రాయలేరు. అంటే అర్థం ఏంటి, అక్కడ వాళ్ళకి ఏదో ఇన్పుట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఇన్పుట్స్ వస్తుంది, ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్. ఆ ఇన్పుట్స్తో వాళ్ళు మోల్డ్ అయిపోతున్నారు. అన్ఫార్చునేట్లీ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ వన్స్ దే గో టు ఇంటర్మీడియట్, బికాస్ దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దేర్. ఎస్ న్యాచురల్లీ కంటిన్యూస్ ప్రాక్టీస్ లేకుండా రీడింగ్ అండ్ రైటింగ్ అనేవి రానే రావని 100%. రీడింగ్ రైటింగ్ ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు నేను సహబాగా అయినా గ్రౌండ్లో దిగే కొడతానంటే కుదరదు. ఎంత ఇన్వెంటివ్ జీనియస్ అయినా వాడు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాడు ముందు కదా, నెట్ ప్రాక్టీస్ ఉంటుంది, నెట్ ప్రాక్టీస్ చేస్తాడు వాడు. తర్వాత వెళ్ళి బాగా నెట్ ప్రాక్టీస్ మీద చాలా ఇన్వెంటివ్ స్ట్రోక్స్ ఆడతాడు. On a daily basis. అట్లనే ఆన్ డైలీ బేసిస్ యూ హ్యావ్ టు రీడ్, Yes. యూ హ్యావ్ టు రైట్. దురదృష్టవశాత్తు ఈ రీడింగ్ రైటింగ్ అనేది కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ లాట్ ఇన్ తెలుగు స్టేట్స్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఎల్స్వేర్, నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా రీడింగ్ కల్చర్ లేకుండా పోయింది మనకి. అంటే దీని మూలం ఏమవుతుందనంటే ఇన్ ఎనీ లాంగ్వేజ్ దే డోంట్ హ్యావ్ దట్, ఇన్ తెలుగు కూడా లేదు. కల్చరల్ లిటరసీ అంటామే, సాంస్కృతిక అక్షరాస్యత, అది పోయింది వాళ్ళ. ఈ కల్చరల్ లిటరసీని డెవలప్ చేయడం కోసం అనేది ఒక స్పెషల్ ఎఫర్ట్ పెడితే రీడింగ్ పెరుగుతుంది. అంటే చిన్న పాయింట్ అండి, ఐ థింక్ ఐ హ్యావ్ టు యాడ్, మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని కూడా గమనించాల్సి ఉంటుంది ఏమనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక 20 years, 30 years, ఒక 10 years బ్యాక్, ఒక డెకేడ్ బ్యాక్ చూస్తే ఖచ్చితంగా బుక్ రీడింగ్ అన్నది మ్యాండేటరీయో లేకపోతే ఆ కల్చర్లో కనపడేది. ఇప్పుడు రీడింగ్ కల్చర్ పోయి వాచింగ్ కల్చర్ వచ్చింది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాచింగ్ కల్చర్ వచ్చిన తర్వాత మనం వాడిని పుష్ చేసి టువర్డ్స్ రీడింగ్ పెట్టినా కూడా అది వస్తుందని అనుకోవట్లా. ఈ వాచింగ్ కల్చర్లో వాచ్ చేస్తూ ఇండైరెక్ట్లీ హీస్ లిజనింగ్. మేబీ లిజనింగ్ కాంప్రహెన్షన్నే మేజర్ ఫ్యాక్టర్ కాబోతుందేమో ఇది యాజ్ డేస్ మూవ్ ఆన్. యూఆర్ రైట్ అండి, దానికి కూడా పని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంగ్లీష్ స్కిట్ మీరు చూపించండి పిల్లవాడికి, గివ్ హిమ్ ద టెక్స్ట్. ఒరే ఈ టెక్స్ట్ ప్రకారమే అది ఎనాక్ట్ చేయబడిందా లేదా నువ్వు టెస్ట్ చేయమని చెప్పండి. మన ప్రోగ్రామ్ అదే సార్. చెప్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాచ్ చేసింది అక్కడ ఉందా లేదా, ఇక్కడ దాని ప్రకారం వాడు చేసాడా లేదా, బ్రాకెట్లో అక్కడెక్కడో టేక్ 4 steps అండ్ టర్న్ రైట్ అండ్ బ్యాంక్ ద టేబుల్ అని బ్రాకెట్లో ఉందనుకోండి, అది చేసాడా లేదా వీడు చూస్తున్నట్టు. ఇన్ ఏ వే ఈజ్ రీడింగ్ ఇట్. ఆ జాగ్రత్త తీసుకుంటే వస్తుంది కదా, డెఫినెట్గా అది తీసుకోండి. మీరు అన్నట్టు కరెక్ట్, ఎందుకంటే వాచింగ్ కల్చర్లోకి వెళ్ళిపోయాం కాబట్టి దీన్ని ఎంత జుడిషియస్గా మిక్స్ చేయాలి అనేది మనం చేయటం. అంటే ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్ మన వైపు మీకు ఉండాలి కదా, అది లేదు. దాని మూలంగా కూడా ఇది దెబ్బతగులుతోంది. సో ఐ థింక్ వీఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఇంకా ఫైనల్గా ఈ అన్నిటికీ సంబంధించి మనం చాలా బ్రీఫ్గానే పైనే మాట్లాడే విషయాలు ఇంకా చాలా లోతుగా నేను అడగదలుచుకున్నవి ఉన్నాయి. ఐ లీవ్ ఇట్ ఫర్ సెకండ్ రౌండ్ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుందాం. న్యూ ఇరా జెమ్స్ అనబడే ఒక యునిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రోగ్రామ్ని న్యూ ఇరా అలాగే జెమ్స్ కలిపి డెవలప్ చేసినాయి. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఎవరైనా దీనికోసం రావచ్చు. ఎనీబడి కెన్ జాయిన్, ఎనీబడి కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సింపుల్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ మేము మీకు ఇస్తాం.
ఈ న్యూ ఇయర్ గేమ్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం కాబట్టి in order to make this a truly international school, we are going to do it. And yes, we are committed to give students the needed communication skills right now. ఇవ్వబోతున్నాం. దానికి ఒక ఫిలాసఫీ ఉంది, మెథడాలజీ ఉంది, ఎగ్జిక్యూషన్ టైం టేబుల్ ఉంది, ప్రాపర్ ప్లానింగ్ ఉంది, ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళబోతున్నాము. దాని గురించి a few words will. Yes, sir. Thank you very much for giving me this opportunity to associate myself with New Era International School. I got attracted to the proposal on seeing international because the world has become global. It has become a global village. I cannot expect to remain in my village, to remain in my small town. I have to go out and get whatever I want, knowledge, treasure, whatever I want. In this scenario, I feel that English language will give you a passport to the world. ఇలా మాట్లాడటానికి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా లాంగ్వేజ్. అది పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడం చాలా ఈజీ. అది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఇస్తాం, మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాం. సో బేస్డ్ ఆన్ దిస్ వీ ఎంకరేజ్ పేరెంట్స్ టు ఎంకరేజ్ దేర్ చిల్డ్రన్ టు జాయిన్ దిస్ కోర్స్ సో దట్ దే కెన్ ఆల్సో బికమ్ గ్లోబల్ సిటిజన్స్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద వర్డ్. భువనేష్ గారు, మీరు ఎలా అనుకుంటున్నారు? న్యూ ఇయర్ జెమ్స్ అనేది ఒక క్రీమ్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసినట్టున్నారు, చేశాను కదా, అది దాని గురించి కొంచెం. ఈ లాంగ్వేజ్ని అక్వైర్ చేసే ప్రాసెస్లో ఎక్కడైతే గ్యాప్స్ కనపడుతున్నాయో, ఇప్పుడు ఆల్ ద 3 of us who are sitting here, ఈ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తే ఒక 130-140 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. రైట్, కరెక్ట్. సో ఇంత ఎక్స్పీరియన్స్ మీద గ్యాప్స్ ఎక్కడున్నాయి, అంటే పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, మెడిసిన్ ఏ మెడిసిన్ వేస్తే రైట్ వేలో ఆ డిసీజ్ని ఫిక్స్ చేయొచ్చు అన్న దాని మీద ఒక అంచనాతో రైట్ ఏరియాస్ను, అంటే అన్ని స్కిల్స్ నేర్పుతాము. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఆల్ ద 4 skills ఆర్ అటెండెడ్ టు, నో డౌట్. దేనికి ఎంత టైము, ఏ అప్రోచ్, ఇదంతా కూడా చాలా నీట్లీ డిజైన్ అయి ఉంది. కాబట్టి ఐ థింక్ ఇనిషియల్ ఫేజ్లో ప్రాపర్ స్కిల్స్ ఎక్కడెక్కడ లేవో ముందు డయాగ్నోసిస్ చేసుకోవటం, డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత రైట్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్, అంటే రైట్ అమౌంట్ ఆఫ్ ఆయా స్కిల్స్ని ఇచ్చే విధంగా ప్లాన్ అయింది. కాబట్టి హోప్ఫుల్లీ దిస్ ఈస్ అ ప్రెటీ లాంగ్ ప్రోగ్రామ్. ఇందాక అన్నట్లుగా 2000 గంటలు 3000 గంటలు యాజ్ అ సబ్జెక్ట్ చదువుకుంటే రానిది 4 రోజుల్లో వస్తుందా అనే ప్రశ్న కూడా అన్నాను నేను. 30 daysలో వస్తుందా అంటే రాదు. సో అందుకని ఈ ప్రోగ్రామ్ కంపేరిటివ్గా లెంతీ ప్రోగ్రామ్, 6 months to 8 months ప్రోగ్రామ్, ఆల్మోస్ట్ ఇయర్లీ, అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్గా రన్ అవుతుంది. కాబట్టి ప్రతి పిల్లని ఇండివిజువల్ లెవెల్లో అసెస్ చేసుకుంటూ వాడికి ఏదైతే ఇస్తే ఆ ఇష్యూని ఫిక్స్ చేయడానికి స్కోప్ ఉందో దానికి తగ్గట్టుగా ప్లాన్ అయ్యింది. కాబట్టి హోప్ దిస్ వుడ్ సర్టన్లీ టేక్ ది స్టూడెంట్ టు ది నెక్స్ట్ లెవెల్. అంటే ఉన్న స్థితి నుంచి ఆయా స్టూడెంట్ ఇందాక అన్నట్లుగా పేషెంట్గా భావించినట్లయితే పేషెంట్ యొక్క జబ్బును బట్టి మెడిసిన్ మారుతుంది అన్నట్లుగా ఆ స్టూడెంట్ని బట్టి తగ్గట్టుగా ఏ స్కిల్లో ఎక్కడున్నాడో చెక్ చేసుకుంటూ ఆ స్కిల్ని పెంచేదానికి, అలానే హోలిస్టిక్గా ఆల్ ద 4 skillsలో అద్భుతంగా ఉండేటట్లుగా మార్చడానికి అవకాశం ఉన్న అంత టైం లైన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్ కుడ్ బి న్యూరో ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది అదర్ స్కూల్స్ ఆర్ ఫ్రమ్ అదర్ కాలేజెస్ అందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందని భావిస్తున్నాం. సో విన్నారు కదా, ఒక యూనిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం వెనక చాలా శ్రమ ఉంది. ఈ శ్రమ ఒక 100 సంవత్సరాల అనుభవం, అంటే 40 ఏళ్ళు నావి, 40 ఏళ్ళు సార్వి, ఇంకొక 30 ఏళ్ళు ఉమేష్ గారివి, అన్నీ కలిపి ఇందులో ఉన్నది. ఇదంతా ఎందుకు అని అంటే ఇంగ్లీష్ని ఇన్ని రోజులుగా తప్పుగా టీచ్ చేసాము, దాన్ని మనం సరిచేయాలి అనే కృత నిశ్చయంతో ఉన్నాం. We have firmly decided to change the line of teaching completely and thoroughly. అందుకు అనుగుణంగానే డిజైన్ చేశాను. ఇది స్కై ఇస్ ద లిమిట్ అండ్ దెర్ ఆర్ నో బోర్డర్స్.
మా స్కూల్ వాళ్ళే ఇంకా వేరే వాళ్ళు రావద్దు అనేది ఏమీ లేదు. ఎవరైనా రావచ్చు, ఏ స్టూడెంట్ అయినా జాయిన్ కావచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇయర్ లాంగ్ హీ కెన్ అసోసియేట్ విత్ అస్ అండ్ లెర్న్ స్కిల్స్ అండ్ బీ అన్ ఇండిపెండెంట్ లెర్నర్. థ్యాంక్ యూ.